అంత వరస్ట్ స్టేజ్లో ఉంది ఇండస్ట్రీ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం అనేది ఒక విధంగా చెప్పాలంటే అసలు అది సమంజసం కాదు. అయితే థియేటర్స్ వాళ్ళు ఏమంటారంటే, సింగిల్ థియేటర్స్ ఓనర్స్ వాళ్ళు ఇది కనుక చేయకపోతే మేము థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిందే, ఇంకా మాకు సావో బతుకో అన్న రేంజ్లో వాళ్ళు వచ్చి రీసెంట్గానే ప్రెస్ ముందుకు వచ్చి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ, నిర్మాతలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు కనుక ఇది చేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు క్లోజ్ చేస్తామని వాళ్ళ ఆవేదనను వాళ్ళు తెలియజేశారు. దానికి ప్రతిగా మళ్ళీ నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంబంధించిన కొంతమంది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. అంటే సినిమాలో ఖర్చు పెరిగిపోయినాయి, అసలు ఏ సినిమా వర్కౌట్ అవ్వట్లేదు, ఏ నిర్మాత హ్యాపీగా లేడు, ఇలాంటి టైంలో మనందరం కలిసికట్టుగా మన లాసులు అనేవి మనందరం చూస్తూనే ఉన్నాము, కాబట్టి అందరం కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలా బెదిరింపు ధోరణులకి దిగటం అనేది భావ్యం కాదు అనేది వీళ్ళ వర్షన్. సో ఈ సిచ్యుయేషన్ ఇలా ఉంటే ఇక ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంస్థ సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఆల్ సెక్టార్స్, అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్, సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఈరోజు అత్యవసరమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని బైట్స్ ఉన్నాయి సార్ సమావేశం తర్వాత. అవును, సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా, ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే, ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్, ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది June 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. సుబ్బారావు గారు, అంటే ఇప్పుడు ఏంటి పర్సంటేజ్ ఏంటి? చాలా మందికి డౌట్ అది, ఏంటి పర్సంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక థియేటర్లో సినిమాని రిలీజ్ చేసేటప్పుడు ఆ థియేటర్ ఓనర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకునేది డిస్ట్రిబ్యూటరు నిర్మాత దగ్గర ఒక మొత్తానికి ఇంత, ఈ ఏరియాకి నేను ఇంత పెట్టి కొనుక్కుంటున్నానని అతను కొనుక్కొని వస్తాడు. అతను ఆ థియేటర్లో రిలీజ్ చేస్తాడు సినిమా. ఆ రిలీజ్ చేసే ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు. ఎలా ఈ ఫస్ట్ వీక్ మీ థియేటర్లో మా సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ఇంత రెంట్ మేము పే చేస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటారు. అండ్ పెద్ద సినిమాలకి నేను చెప్పే సంగతి, చిన్న సినిమాలకి ఆటోమేటిక్గా మ్యూచువల్గానే పర్సంటేజ్, మీ సినిమా ఆడినప్పుడు మీ వచ్చిన వసూళ్ళలో మీకింత మాకింత అనేది అది ఎమికబుల్గానే జరిగిపోతుంటుంది. ఒక్క పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే, డిస్ట్రిబ్యూటరు ఎక్కువ డబ్బు పెట్టి కొని ఉంటాడు కాబట్టి మొదటి వారం యాక్చువల్గా ఇప్పుడంతా వారాలు పోయినాయి, అన్ని రోజులు వీకెండ్ సినిమాలే అయినాయి. ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాక్సిమం 1 week 2 weeks కంటే ఆటలా అంతే ఆ స్టేజ్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మొదటి వారానికి మేము ఇంత రెంట్ పే చేస్తాము, మీకు అంగీకారం అయితే మీ సినిమా మీ థియేటర్లో వేస్తూ ఉంటుంది. థియేటర్ ఫీడింగ్ కావాలి కాబట్టి ఓనర్ కూడా దానికి అనుగుణంగా ఒప్పుకొని ఓకే అని సినిమా రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, పెద్ద సినిమా వేసేటప్పుడు డిమాండ్, వీళ్ళేమో ఎక్కువ రెంట్ చెప్తే వాళ్ళేమో మీ థియేటర్లో వేయమంటారు. సో
డిస్ట్రిబ్యూటర్ చెప్పిన దానికి అనుగుణంగానే వాళ్ళు వేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వీక్ మీ సినిమా మీ థియేటర్లో ఆడినందుకు ₹1,00,000 లేదంటే 2 లక్షలు, డిమాండ్ ఉన్న ఏరియా అయితే 2 లక్షలు అలా అగ్రిమెంట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేతలకి సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే ఎగ్జిబిటర్స్ దగ్గర అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంటల్ ఆర్ పర్సంటేజ్ అని ఒక ఆప్షన్ పెడుతున్నాడు. అంటే ఏంటి, సినిమా కలెక్షన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా పర్సంటేజ్ వేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే సినిమా కలెక్షన్ తగ్గి ₹1,00,000 వచ్చింది అనుకున్నాం, అప్పుడు పర్సంటేజ్ లెక్కన ఇస్తే ఇంతకుముందు ₹1,00,000 రెంట్ వచ్చిన ఒక వారానికి ₹1,00,000 రెంట్ వస్తే పర్సంటేజ్లో వేసినప్పుడు 20,000 30,000 వస్తుంది. దానివల్ల సిబ్బంది జీతాల దగ్గర నుంచి అవి మాకు వర్కౌట్ కావట్లేదు కాబట్టి టోటల్గా పర్సంటేజ్ ఆడదాం అనేది వాళ్ళ డిమాండ్. ఇది అయితే ఈ సిస్టమ్ అనేది ఎంటైర్ ఇండియాలో ఒకే విధంగా ఉంది. ఈ మల్టీప్లెక్స్లో కానీ ఏదైనా ఫస్ట్ వీక్ ఇప్పుడు ఉదాహరణకి మీకు పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లో సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ చేసినప్పుడు 55% డిస్ట్రిబ్యూటర్కి 45% ఎగ్జిబిటర్కి ఈ రేషియోన మ్యాక్సిమం ఇదే నడుస్తుంది. సెకండ్ వీక్ వచ్చేతలకి 10% పెరిగి ఇటు 45 వీళ్ళకి 55 అలా అవుతుంది. థర్డ్ వీక్ వచ్చేతలకి వీళ్ళకి 70% వస్తుంది, థియేటర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి 30% వస్తుంది. ఈ రేషియో అనేది మాకు కూడా సింగిల్ థియేటర్స్ కూడా అప్లై చేయండి అనేది వీళ్ళ ఉద్దేశం. అలా చేస్తే కొంతలో కొంత మా థియేటర్కి మాకు ఫీడింగ్ వస్తుంది.